నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి అండర్వేర్స్. యూజువల్ గా మనం హాస్పిటల్ బ్యాగ్ లో ఈ అండర్వేర్స్ కూడా క్యారీ చేయాలి. అండ్ మనకి పోస్ట్ డెలివరీ ఇన్ కేస్ సి సెక్షన్ అయితే గనక మనకి కరెక్ట్ గా ఆ ప్యాంటీ లైన్ ఎక్కడైతే వస్తుందో మనకి స్టిచెస్ అక్కడే వస్తుంది. సో యూజువల్ గా ఎవరైతే ఆల్రెడీ బికినీ స్టైల్ అండర్వేర్ యూస్ చేస్తారో అవి మనకి పోస్ట్ డెలివరీ అస్సలు యూజ్ అవ్వవు. అండ్ మనకి ఎప్పుడైనా సరే పోస్ట్ డెలివరీలో యూస్ చేసే అండర్వేర్స్ కొంచెం పైకే ఉండాలి అండ్ నెక్ సైజ్ యూస్ చేసుకోవాలి. సో దట్ మనకి లైక్ శానిటరీ నాప్కిన్స్ వాడిన ఆరల్స్ సి సెక్షన్ స్టిచెస్ కి కానీ ఆరల్స్ ఎపిసియోటమీ స్టిచెస్ కి కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో కొంచెం లూజ్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉండాలి అండ్ అవి అస్సలు టైట్ ఉండకూడదు. అండ్ ఎస్పెషల్లీ ఆ సి సెక్షన్ జరిగితే కనుక ఆ స్టిచెస్ దగ్గరికి అస్సలు పడకూడదు, లేదంటే కుట్లు హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఆ అండర్వేర్ తీసుకునేటప్పుడు అది కూడా అంతే, మనం నెక్ సైజెస్ కి వెళ్ళాలి. ఈజీగా అవి కూడా ఒక 4 or 5 అండర్వేర్స్ అయినా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు రోజుల్లో అయితే మనకి నార్మల్ గా స్నానం చేయదు, 11th day or 12th day స్నానం చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడైతే హాస్పిటల్లో నాకు నార్మల్ డెలివరీ అయితే నాకు తెలియదు, బికాస్ నాకైంది సి సెక్షన్. సో సి సెక్షన్ తర్వాత నాకు నెక్స్ట్ డేనే డాక్టర్ స్నానం చేయమని చెప్పారు. సో స్నానం చేసేసి ఆబ్వియస్లీ మన డ్రెస్ లోకి మనం చేంజ్ అయిపోతాం అనమాట. సో దిస్ కమ్స్ టు అండర్వేర్. నెక్స్ట్ మనం యూజ్ చేసేది శానిటరీ నాప్కిన్స్. ఇనిషియల్ డేస్ లో కనుక ఇనిషియల్ లైక్ 1 or 2 days లో అయితే ఇనిషియల్ డేస్ లైక్ స్టార్టింగ్ డేస్ లో మనకి శానిటరీ ప్యాడ్స్ కాకుండా శానిటరీవి అండర్వేర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. కంప్లీట్ లైక్ చిన్న పిల్లలకి డైపర్ స్టైల్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి అనమాట. నాకైతే అది చాలా హెల్ప్ఫుల్ అనిపించినాయి, బికాస్ దాని కవరేజ్ చాలా బాగుంటది అండ్ మనకి కొంచెం పైదాకా వస్తాయి. స్టిచెస్ దగ్గర అస్సలు ఫోల్డ్ అవ్వదు, అస్సలు స్టిచెస్ దగ్గరకు రావు. అండ్ మనం చేంజ్ కూడా వెరీ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ లీకేజ్ ప్రాబ్లం అస్సలు ఉండదు. లైక్ ఇది ఎక్కడ లీక్ అవుతుందా అని చెప్పి మనం భయపడాల్సిన అవసరమే లేదు, అస్సలు లీక్ అవ్వదు. అండ్ మనం చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది హార్డ్లీ నాకు తెలిసి ఒక 3-4 days సరిపోతుంది. మ్యాక్స్ ఫ్లో మనకి ఒక 15-20 days అయినా కానీ, సో ఇనీషియల్ డేస్ లో కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటది. సో ఒక 2-3 days మనకి ఫస్ట్ ఈ డైపర్ స్టైల్ ప్రిఫర్ చేసిన, ఆ తర్వాత నార్మల్ కొంచెం డబుల్ ఎక్సెల్ సైజ్ ప్యాడ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది శానిటరీ నాప్కిన్స్ గురించి నా ప్రిఫరెన్స్